అనగనగా ఒక ఊరిలో రామయ్య మరియు సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు చాలా దయగలవారు, శాంతంగా జీవించేవారు. కానీ వారికి చాలా ఏళ్లుగా పిల్లలు కలగలేదు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, వ్రతాలు, నోములు చేసిన తరువాత వారికి ఒక పండంటి బిడ్డ పుట్టింది. ఆ పాపను వారు ముద్దుగా, ప్రేమగా పెంచుకుంటూ వచ్చారు. ఒకరోజు రామయ్య పక్క ఊరికి వెళ్ళొస్తుండగా దారిలో ఒక చిన్న ముంగీస గాయపడి కనిపించింది. దానిని చూసి అతనికి ఎంతో బాధ కలిగింది. ముంగీస కూడా రామయ్య దగ్గరకు వచ్చింది. అతను దానిని ఎత్తుకొని ఇంటికి తీసుకువచ్చాడు. సీతమ్మ, ఈ ముంగీస మన బిడ్డకు తోడుగా ఉంటుంది. సీతమ్మ సంతోషంగా అంగీకరించింది. అలా ముంగీస కూడా వారి కుటుంబంలో భాగమయ్యింది. పాప నిద్రపోతే ముంగీస ఆ ఉయ్యాల పక్కనే కూర్చొని కాపలా కాస్తూ ఉండేది. బిడ్డ నవ్వితే అది కూడా ఆడుకునేది. ఇంటి వాళ్ళందరూ దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఒకరోజు రామయ్య పూజ పనుల కోసం ఊరు దాటాల్సి వచ్చింది. అతను బయలుదేరేటప్పుడు సీతమ్మతో, బిడ్డను జాగ్రత్తగా చూసుకో సీతమ్మ అని చెప్పాడు. ముంగీస ఎప్పట్లాగానే ఉయ్యాల పక్కనే కూర్చుని ఉంది. అంతలో సీతమ్మ బావి దగ్గరకు నీళ్లు తీసుకురావడానికి బయటకు వెళ్ళింది. ఆ సమయంలో ఇంటి లోపల ఒక పెద్ద పాము నిశ్శబ్దంగా లోపలికి వచ్చింది. అది ఉయ్యాల దగ్గరకు వచ్చి బిడ్డను గమనించింది. ముంగీస అది చూసి ఒక్కసారిగా కోపంతో ఎగిరింది. ఆ పాముపై దూకి దాంతో బలంగా పోరాడింది. చివరికి పామును చంపేసి బిడ్డను కాపాడింది ముంగీస. పాము రక్తం దాని నోరు, పాదాలపై పడుంది. సీతమ్మ తిరిగి వచ్చింది. సీతమ్మ ముంగీస నోటిపై రక్తం చూసి అది బిడ్డను హాని చేసిందేమో అని అపార్థం చేసుకుంది. ఆమె అక్కడే రాయి పట్టుకొని ముంగీసాను కొట్టి చంపేసింది. అంతలో ఆమె పరిగెత్తుకుంటూ ఉయ్యాల దగ్గరకు వెళ్ళింది. బిడ్డ మధురంగా నిద్రపోతుంది. పక్కనే చనిపోయిన పాము పడుంది. అప్పుడు అర్థమయ్యింది సీతమ్మకు, నిజానికి ముంగీస బిడ్డను కాపాడింది, బిడ్డకి ఏమాత్రం హాని చేయలేదు అని. కాని అప్పటికే ఆ ముంగీస ప్రాణాలు విడిచింది. సీతమ్మ రోదిస్తూ రామయ్య వచ్చినప్పుడు విషయం చెప్పింది. ఆ రోజు నుండి వారిద్దరూ ఒక సత్యం గ్రహించారు. నమ్మకం అనేది ప్రేమలో అత్యంత విలువైనది. అది ఒక్కసారి కోల్పోతే తిరిగి దొరకదు అని.